ఓకే, ఏమిటండి ఇది? మీరు ఎనర్జీ మీరే అనుకున్నాను, నా పక్కన కూర్చున్నారు, ఆ ఎనర్జీ కాస్తంత ఇటు పాకి అంత పెద్ద ఇంట్రడక్షన్ నేను అలా చెప్పేశాను ఒక టేక్లో. ఇప్పుడు నేను చెప్పను అంత స్పీడ్గా వద్దు, మీరు చెప్తే నన్ను యాంకర్గా తీసేస్తారు. మీరు యాక్టర్, సింగర్, కంపోజర్, యాంకర్ కూడా ప్లీజ్ చెప్పండి ఎలా చెప్తాను చూడండి. ఒకసారి చూద్దాం, చెప్పండి. ఎవడే ఎలా? ఇక్కడ మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. అండ్ అందరం మేము ఇటు తిరిగి కూర్చున్నాము, అంటే మీరు కూడా ఇటు తిరిగే కూర్చున్నారు, కానీ మీ చైర్ ఏమిటి ఇటు తిరిగింది? బోర్ కొడుతుంది ఒకేలాగా కూర్చున్నాను. మీకు ఎలా కంఫర్ట్గా లేదంటే మీకు ఎలా కంఫర్ట్ మీరు అలానే కూర్చోండి. సరే, ఓకే. సో హాయ్ వాసు గారు. సో చాలా ఆనందంగా ఉంది మళ్ళీ తెలుగులో మీ సినిమా చూస్తున్నందుకు. అంటే ఇది తమిళ్లో రీమేక్ చేసి తెలుగులో వస్తుంది. స్ట్రైట్ ఫిలిం ఎందుకు తెలుగులోనే చేయలేదు అని అడుగుదాం అనుకున్నాం. లేదు, ఇది అలా స్ట్రైట్ తెలుగు ఫిలిం లాగానే. స్ట్రైట్ తెలుగు ఫిలిం లాగా కాదు సార్, స్ట్రైట్ తెలుగు ఫిలిం ఇది. లైక్ ఈ చైర్ లాగా. క్వశ్చన్ మళ్ళీ ఇంకొకసారి కట్ చేసి వేరే అడగండి. ఇప్పుడు తమిళ్లో రీమేక్ తెలుగు సినిమా, స్ట్రైట్ తెలుగు సినిమా నేను ఎలా అడగమని చెప్తా. కన్నడలో చేసిన ఫిలిము తమిళ్ తెలుగులో ఎందుకు రీమేక్ చేస్తున్నారు? ఓకే సార్, కన్నడ నో, ఇక్కడ నేను యాంకర్, నాకు సంబంధం లేదు. నేను కన్నడలో రిలీజ్ అయిన ఫిల్మ్ని ఎందుకు తమిళ్ తెలుగులో తీస్తున్నారు? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది తెలుగు నువ్వు చెప్పు, నువ్వు తమిళ్ రీమేక్ అని చెప్పొద్దు. సో ఎలా ఏదైనా ఇది తెలుగు ఫిలిమే సార్, ఎందుకంటే మీరున్నారు. తెలుగు ఫిలిం కాక ఏమవుతుంది చెప్పండి. అండ్ వాసు గారు ఆయన మన తెలుగు డైరెక్టర్. సేమ్ క్వశ్చన్ ఇంకొకసారి. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను. సో ఇప్పుడు ఐఎమ్ సో గ్లాడ్ అర్జున్ సాయి నాకు వచ్చి ఇలాంటి ఒక కథ నరేట్ చేశారు నాకు. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ ఐ షుడ్ థ్యాంక్ నవీన్ రెడ్డి గారు. మంచి